ఇగో కావాలంటే నువ్వే ఎన్నికలలో నించో, నువ్వు ఒక కొత్త పార్టీ పెట్టు, నువ్వు కొత్త పార్టీ పెట్టి ప్రజలకు ఏంగా ఈ రాజకీయ నాయకులకు రాజకీయ నాయకులకు నువ్వు కమిషన్లు ఇచ్చే బదులు ఆ కమిషన్ రూపం ఏదో తెలంగాణ ప్రజలకే ఇచ్చి నీ ప్రాజెక్టులు నీకు ఏ ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టు వేసుకోవయ్యా మెగా కృష్ణారెడ్డి. కమిషన్లు నువ్వు ఇచ్చే కమిషన్లు రాజకీయ నాయకులకు ఇవ్వకుండా తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టు. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా. ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి ఇబ్బంది ఉండదు, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది ఉండదు. వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు విపరీతమైనటువంటి పైసలు ఖర్చు పెట్టుకొని రజత్ కుమార్ కూతురు పెళ్లి కూడా ఈ మెగా కృష్ణారెడ్డి సొమ్ముతోటి చేసినటువంటి బాపతులు ఉన్నారు. అర్థమైందా? ఈ డీల్ ఏదో బాగుంది. నేను రాత్రంతా ఆలోచించిన, నాకు ఎందుకు ఆలోచించిన, ఏంది తెలంగాణ పరిస్థితి, మళ్ళా ఈ ప్రభుత్వంలో కూడా మెగా కృష్ణారెడ్డి కీలక పాత్ర, బీఆర్ఎస్లో మెగా కృష్ణారెడ్డి, అటు బీజేపీలో మెగా కృష్ణారెడ్డి, అటు కాంగ్రెస్లో మెగా కృష్ణారెడ్డి. అసలు ఎవడయ్యా ఈ మెగా కృష్ణారెడ్డి? మరి ఇంతమందిని మేనేజ్ చేస్తుందంటే మరి ఈయన హీరోనా జీరోనా? అందుకే ఎందుకు ఇదంతా? ఎట్లనైతే ఆ తమిళనాడులో విజయ్ మన హీరో విజయ్ వస్తే ఇట్లా కోట్లాది మంది ప్రజలు వచ్చిర్రు చూసిర్రా, అట్లనే మెగా కృష్ణారెడ్డినే ఒక పార్టీ పెట్టమని చెప్దాం. నేను పోతా మెగా కృష్ణారెడ్డి ఆఫీస్కి పోయి, సార్ మెగా కృష్ణారెడ్డి గారు మీరు ఒక పార్టీ పెట్టండి సార్, ఆ పార్టీ మెగా పార్టీ అని ఒక పార్టీ పెట్టండి, ఆ పార్టీలో మా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభా మెంబర్షిప్లు తీసుకుంటారు సార్, మీకు ఏ ప్రాజెక్ట్ కావాలంటే మీరు రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తున్నాం, మీ అన్ని కట్టే బాధ్యత మీది, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించే బాధ్యత మెయిల్ కంపెనీది, ఉచిత విద్య ఉచిత వైద్యం అంతా కూడా మెయిల్ కంపెనీదే బాధ్యత. సో ఈ మెయిల్ కంపెనీల బాధ్యత మీరు తీసుకోండి, మొత్తం తెలంగాణని అభివృద్ధి చేయండి, కావాలంటే మిమ్మల్ని తెలంగాణకు హీరో చేస్తా, కేసీఆర్ బాపు తర్వాత మీరు ఇంకో తోపు అని ఇంకొక ఫోటో పెట్టి తెలంగాణని బాగుపరచండి సార్, రోడ్డు కాంట్రాక్ట్లు మీరే తీసుకోండి, టెండర్లు మీరే తీసుకోండి, గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్లు మన ఊరు మనబడి ఎట్లాగో సగం కట్టిరు కదా మీరే కట్టండి, డిజిటలైజ్ చేయండి, నా తెలంగాణ పేద విద్యార్థులకు చదువు చెప్పించండి, తెలంగాణ ఉచిత వైద్యం కార్పొరేట్ స్థాయిలో మెరుగుపరచండి. ఒక్క రూపాయి కూడా రాజకీయ నాయకులకు ఇవ్వకుండా మీరే రాజ్యాన్ని ఏలండి. ఏదైతే ఈ తెలంగాణ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మీరు కమిషన్లు గుప్పిస్తున్నారో, ఇది కాకుండా ఐఏఎస్ల కూతుర్ల పెళ్లిళ్ళు చేస్తున్నారో, ఇది కాకుండా ఏ ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రికి అడుగులకు మడుగులొత్తుతూ కమిషన్లు ఇస్తున్నారో, ఫండింగ్లు ఇస్తున్నారో, ఆ ఫండింగ్ తెలంగాణ ప్రజలకు కమిషన్ల రూపేణ ఎలక్టోరల్ బాండ్స్ తెలంగాణ ప్రజలకి రాసియండి సార్, మేము మీ నెత్తి మీద మిమ్మల్ని ఊరేగించి తీసుకుపోతాం. ఎందుకు మేము బక్రాలు ఎందుకు కావాలి? డైరెక్ట్గా మీరే రండి రాజకీయాల్లోకి. దయచేసి ఈ వీడియో మెగా కృష్ణారెడ్డికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, ప్రతి రాజకీయ నాయకుడికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి, ప్రతి ఒక్క లీడర్కు, ప్రతి ఒక్క పార్టీకి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. నేను చేస్తా సపోర్ట్, మెగా కృష్ణారెడ్డికి సపోర్ట్ చేస్తా. ఏదైతే అదైంది, ప్రతి ఒక్కరు స్కాములు చేసుకుంటూ పోతున్నాడు, ప్రతి ఒక్కరు కమిషన్లు తినుకుంటూ పోతున్నాడు. మెగా కృష్ణారెడ్డి గారు పార్టీ పెట్టండి, మీరు తెలంగాణ ప్రజలకు ఏది కావాలో అది ఇచ్చేయండి. మీ కమిషన్లు ఈ రాజకీయ నాయకులకు ఈ ముఖాలకు ఇచ్చే బదులు తెలంగాణ ప్రజలకు ఇస్తే మీరు 30% షేర్ ఇస్తారా, 40% షేర్ ఇస్తారా? ఆ 40% ఏదో 30% ఏదో తెలంగాణ ప్రజలకు ఇవ్వండి సార్. ఆ 30% 40% చాలు సార్ మా తెలంగాణ బాగుపడ్డానికి అని చెప్పి పోయి డీల్ కుదిరించుకొని వస్తాను నేను. బాగుంది కదా. ఎన్ని రోజులు మెగా కృష్ణారెడ్డి ఎట్లాగో మెగా కృష్ణారెడ్డి మీద కేసులు పెట్టారు, మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయరు, మెగా కృష్ణారెడ్డి గురించి బీజేపీ మాట్లాడదు, రేవంత్ మాట్లాడు, కాంగ్రెస్ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పైసలు మెక్కిండు, అందుకే వీళ్ళు మాట్లాడరు. ప్రతి ఒక్కరికి ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, అందుకే వీళ్ళు మాట్లాడరు. అందుకే చెప్తున్నా, మెగా కృష్ణారెడ్డి గారు వీళ్ళకు కమిషన్లు ఇస్తే ఓన్లీ వీళ్ళ ఆస్తులు మాత్రమే పెరుగుతాయి సార్, మెగా కృష్ణారెడ్డి సార్. అదే మీరు మా తెలంగాణ ప్రజలకు కమిషన్లు ఇస్తే
తెలంగాణ భవిష్యత్తు కోసం మీ 30% 40% కమిషన్ ఖర్చు పెడితే సార్ తెలంగాణ ప్రజలకు మీరు గుర్తుండిపోతారు, చిరస్థాయిగా విగ్రహాలు కడతారు. మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబాన్ని మొత్తం కూడా విగ్రహాలు కట్టి పూజిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు తెలంగాణ పేద ప్రజలు. ఇంకోటి ఏంది, తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెడుతున్నామంటే మీకు ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది సార్. ట్యాక్స్ కూడా మీరు డిడక్ట్ చేసుకోవచ్చు, ట్యాక్స్ డిడక్షన్ కూడా మీకు ఉంటుంది సార్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్. మీరు రాజకీయ నాయకుల కమిషన్ లేకండి సార్, ఆలోచించండి, సోచాయించండి. జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు కావాలంటే మేనిఫెస్టో మేము తయారు చేసి ఇస్తాం సార్. మెగా కృష్ణారెడ్డి గారు ఇక ఏం చేయాలి, ఈ రాజకీయ నాయకులను తిట్టడం బంద్ చేసి మిమ్మల్ని పొగుడతాం సార్ మెగా కృష్ణారెడ్డి సార్. ఎందుకంటే మీరు హీరో, మీరు ఇన్ని పార్టీస్ని మీరు మేనేజ్ చేస్తున్నారు. ఏ లీడర్ వస్తే ఆ లీడర్కు మడుగులొత్తుతున్నారంటే మీరు డెఫినెట్గా హీరోనే. సో అందుకే మా తెలంగాణ ప్రజలు ఎందుకు జీరో అవ్వాలి, ఈ రాజకీయ నాయకుల ఆస్తులు ఎందుకు పెంచుకోవాలి? మా తెలంగాణ ప్రజల ఆస్తులు పెంచుకుంటాం. మేము డైరెక్ట్గా కుమ్మక్కైదాం సార్. తెలంగాణ ప్రజలు మెగా కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి డైరెక్ట్గా కుమ్మక్కయ్యి మెగా కృష్ణారెడ్డి మెయిల్ అండర్లో ఎల్ఎన్టీ ఉంటుందో, ఇంకేంటి ఉంటుందో, ఇంకే కంపెనీలు ఉంటుందో అన్నీ కూడా ఒక షెల్ కంపెనీలు వచ్చి మెగా కృష్ణారెడ్డి షెల్టర్లో పెట్టుకొని పార్టీ ఫామ్ చేస్తే వాళ్ళు ఏమన్నా కమిషన్లు ఇవ్వాలన్నా, వాళ్ళకి మీరు ఏమన్నా ప్రాజెక్టులు ఇవ్వాలన్నా మళ్ళా 30%, 20%, 10% అయినా తెలంగాణ ప్రజలకు రాసియండి సార్. చరిత్ర సృష్టించండి, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి చెప్తా. మనం ఎక్కడ సోర్సెస్ ఉన్నాయో ఆ సోర్సెస్ ఎత్తుక్కుంటూ పోదాం. సోర్సులు ఎక్కడున్నాయో ఆ సోర్సులు ఎత్తుక్కుంటూ పోదాం సార్. మీకు మాకు ఎందుకు పంచాయతీ? తెలంగాణ ప్రజలకు మీకు ఎందుకు పంచాయతీ? మస్తు పుణ్యం వస్తుంది సార్. ఈ రాజకీయ నాయకులను మేపితే మాలాంటోళ్ళు తిడతారు, నిరుపేదలు తిట్టి శాపనార్థాలు పెడతారు సార్. అదే మీరు డైరెక్ట్ అయిపోయి రాజకీయ నాయకుల్ని పక్కన దోసేసి మీకున్నటువంటి ఎట్లవో మనీ మొత్తము తెలంగాణ పార్టీ పెట్టేసి ప్రజల కోసం ఖర్చు పెట్టి మీ మెయిల్ కంపెనీలో ఉన్నటువంటి 20-30% షేరు చాలు సార్ తెలంగాణ బాగువాడినికే. ఆ షేరు తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసి తెలంగాణని డెవలప్ చేసుకుంటూ పోతే మీకు పుణ్యానికి పుణ్యం వస్తుంది సార్. పుణ్యం పురుషార్థం రెండు కంప్లీట్ అవుతాయి, తిట్లు తప్పుతాయి, శాపనార్థాలు తప్పుతాయి, ఈ రాజకీయ నాయకుల ముఖాలు చూడడం కూడా మాకు తప్పుతాయి సార్. కావాలంటే రిక్రూట్ చేసుకోండి, ఎమ్మెల్యేలే మీరు రిక్రూట్ చేసుకోండి, బెస్ట్ కదా. ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని అరెస్ట్ చేయరు, మీ మీద కేసులు పెట్టారు. అట్లాంటప్పుడు మా తెలంగాణ ప్రజల కోసం మీరు ఇంకొక అడుగు ముందరికేసి ఒక పార్టీ పెట్టండి, చెప్తా. పెట్టి పడేయండి సార్, పార్టీ పెట్టి నేను మొత్తం గెలిపించకపోతే నా పేరు షావేనే కాదు. మీరు ఒక పార్టీ పెట్టండి, మేనిఫెస్టో తయారు చేసి ఆ 30%ఏ మీరు ఏ కమిషన్లు అయితే తెలంగాణకి ఇస్తున్నారో రాజకీయ నాయకులకి తెలంగాణకి ఇవ్వట్లే. మీరు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, మీరిచ్చే 30%, 40% షేర్లు మా ఐఏఎస్లకు పోతున్నాయి, మా తెలంగాణ నాయకులకు పోతున్నాయి. కానీ మధ్యలో చెవులో పువ్వు పెట్టుకొని ఆగమయ్యేది నా తెలంగాణ ప్రజలు. అందుకే సార్ కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చిన. ఇక నేను మిమ్మల్ని తిట్టా, నేను మెగా కృష్ణారెడ్డిని తిట్టా. ఇప్పటి నుంచి ప్రతిరోజు పార్టీ పెట్టమని చెప్తా. సార్ పార్టీ పెట్టండి, రాజకీయ నాయకులతో డీలింగ్స్ కట్ చేసుకోండి, రాజకీయ నాయకులతో మీరు మొత్తం కూడా ఆమ్యామ్యాలు కట్ చేయండి. ఆమ్యామ్యాలు ఏదో డైరెక్ట్గా నా తెలంగాణ ప్రజల కోసం కమిషన్ల రూపంలో ఖర్చు పెట్టండి. తెలంగాణ ముఖ్యమంత్రి కండి, తెలంగాణ క్యాబినెట్ మెగా కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో క్రియేట్ చేసుకోండి. ఆ 30-40% మీ కంపెనీలకు కావాల్సిన ప్రాజెక్టులు, కాంట్రాక్ట్లు అన్నీ తీసుకొని మిగిలిన 30-40% మా తెలంగాణ అప్పు కూడా మొత్తం తీర్చేసి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు మీరు బాటలు వేయండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ఈ కాన్సెప్ట్ బాగుందా, లేకపోతే పొద్దున్న లేసే ప్రతి ఒక్కరు మీకు శాపనార్థాలు పెట్టడం బాగుందా? ఏది బాగుంది? ఇక్కడ మీకు ప్రాజెక్టులు వస్తున్నాయి, మీ ఆస్తులు ఎక్కడికి పోవు. మీరు రాజకీయ నాయకులకు ఇచ్చే కమిషన్లు మా తెలంగాణ ప్రజలకు ఖర్చు పెడతారు, వాళ్ళు పొగుడతారు, మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు, గుండెకాయ ఇమ్మంటే కూడా ఇస్తారు సార్ మా తెలంగాణ ప్రజలు. ఇది బెస్ట్ కాన్సెప్ట్ సార్. ఇది నా భూతో నా భవిష్యత్తుగా, సో ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇగో ఈ కమిషన్లు ఇచ్చేది ఏదో ఈ జేఎస్ రంజన్కి, ఆ నవీన్ మిట్టల్కు,
లేకపోతే ఆ రజత్ కుమార్కు ఆ చాయ్ బిస్కెట్లకు 2 కోట్లు వేసి పారిపోయినటువంటి ఆ బీహారోడు ఆ సోమేష్ కుమార్ గారికి, లేకపోతే ఇంకొంతమంది ఐఏఎస్లకు దారదత్తం చేసే బదులు తెలంగాణ ప్రజల్ని నమ్ముకోండి సార్, గుండెల్లో పెట్టుకుంటారు మా తెలంగాణ ప్రజలు. ఆ కమిషన్ పార్టీ పెట్టి ఒక మంచి మేనిఫెస్టో క్రియేట్ చేసి అందరికీ పథకాలు ఇవ్వండి, అందరిని చూసుకోండి. 30-40% కమిషను తెలంగాణ ప్రజలకు. మీరు అన్ని కాంట్రాక్టులు మీరే తీసుకోండి, రోడ్ కాంట్రాక్టు మీరే, బస్సు కాంట్రాక్టు మీరే, ఎలక్ట్రిక్ బస్సులు మీరే, ఆర్టీసీ మీరే, టోల్ గేట్లు మీరే, టాయిలెట్లు మీరే, సులభ కాంప్లెక్స్లు మీరే, ప్రతీదిగా ఎన్ని కాంట్రాక్ట్ ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీరే. అన్నీ తీసుకొని ఈ రాజకీయ నాయకులకు కమిషన్లు ఇచ్చి వాళ్ళని మేపడం కంటే తెలంగాణ ప్రజలను మేపడం చాలా ఇష్టంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. ఆ కమిషన్ మొత్తం ఇట్లా ఖర్చు పెట్టండి. ఆలోచించండి, ఇది డే 1 నేను మీకు ఇస్తున్నటువంటి ఐడియా. డే 2, డే 3 మీరు పార్టీ పెట్టే వరకు నేను మిమ్మల్ని అడుగుతూనే ఉంటా. కమిషన్ డైరెక్ట్గా తెలంగాణ ప్రజలకు ఇవ్వండి. మధ్యలో వీళ్ళకి ఎందుకు పోవాలి? ఈ సన్నాసులకు వీళ్ళకి ఎందుకు పోవాలి? ట్యాక్సులు కట్టేది ప్రజలు, వీళ్ళ ఓట్లు వేసేది ప్రజలు, వీళ్ళు మోసం చేసేది ప్రజల్నే. సో అందుకే మీలాంటి వ్యాపారవేత్తలు డైరెక్ట్గా మా ప్రజలతోనే డీలింగ్స్ పెట్టుకోండి. ఏ వ్యాపారవేత్త వచ్చినా కమిషను మళ్ళా తెలంగాణ ప్రజలకే అందేటట్టు చూడండి. మీరు పార్టీ పెట్టి కండి, మీరు తెలంగాణ ముఖ్యమంత్రి కండి చెప్తా. మీరు ఆంధ్ర అయినా పర్లే, తెలంగాణ ముఖ్యమంత్రి కండి, బెస్ట్ కదా. ఎట్లాగో తెలంగాణలో స్పేస్ లేదు, చాలా స్పేస్ ఉంది, స్పేస్ లేదంటున్నది నమ్మకం. బీజేపీ ఏం చేస్తుందో తెలియదు, బీఆర్ఎస్ ఏం చేస్తుందో తెలియదు, కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలియదు. ఈ 3 పార్టీలు తప్ప వేరే పార్టీ లేదు. అందుకే చెప్తున్నా, వేరే పార్టీ ఏం లేదు కాబట్టి సరికొత్త పార్టీ వ్యాపారవేత్త పార్టీ. దాని టైటిల్ కూడా పెట్టుకోండి, తెలంగాణ వ్యాపారుల సంఘం పార్టీ. ఏం పార్టీ సార్? తెలంగాణ వ్యాపారుల సంఘం పార్టీ. లేదు అనుకోండి, తెలంగాణ వ్యాపారుల సంఘం ప్రజా పార్టీ. ఓకే, లేకపోతే ప్రజా వ్యాపారుల పార్టీ. గిట్ల ఒక టైటిల్ తీసుకొని ఒక పార్టీ పెట్టి పడేయండి. రోజు చెప్తా, నేను అనౌన్స్ చేస్తా. బెస్ట్, దానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు మీరే, దేశాన్ని వెళ్ళొచ్చు. తర్వాత కావాలంటే అక్కడ కూడా కేంద్రంలో తర్వాత మెల్లమెల్లగా పావులు కదపండి. మళ్ళీ మా మోడీ దగ్గరకు మాత్రం పోకండి, తొక్కేస్తాడు మళ్ళీ అనపాతాళంలోకి. రాష్ట్రం చాలు మనకు ప్రస్తుతం. కేంద్రంలో మంచిగా మీకు కావాల్సిన ప్రాజెక్టులు కాబట్టి మోడీతో టైఅప్ అయ్యి అక్కడ కూడా 2-3 ఫండింగ్లు ఇచ్చేసి అక్కడ కేంద్రంలో కూడా మీ కంపెనీ సేల్స్ని, మీ కాంట్రాక్ట్స్ అని పెంచుకోండి. ఆల్రెడీ చేసుకుంటున్నారు కదా అక్కడ కూడా. ఇది చాలు. ఇక మా తెలంగాణ ప్రజలు మెగా కృష్ణారెడ్డిని తిట్టాం, మీరు మొత్తం మాకు ఖర్చు పెడితే మేమెందుకు తిడతాం? మా తెలంగాణ బాగుపడుతుంది కదా. ఈ రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడం కన్నా డైరెక్ట్ కమిషన్ మా ప్రజలకే ఇవ్వండి సార్. ఇది ఒక్కటే నేను చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ నచ్చితే కనుక దయచేసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలి. ఓకే.